ఏదో ఒక తప్పు చేసామని చెప్పి ఇంకా అలాగే ఉండిపోక్కర్లేదండి. కఠినంగా మాట్లాడామనుకోండి, ఇంకా అలాగే నీ బ్రతుకంతా కఠినంగానే ఉండక్కర్లేదు. తప్పుతో ప్రారంభమైందేమో నీ బ్రతుకు, తప్పుతోనే ముగించక్కర్లేదు. యేసయ్య ద్వారా మనకు తప్పులు దిద్దుకునే అవకాశం కలుగుతుంది. మన తప్పుకు ప్రభు పరిహారం చేశాడు కనుక మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని మరలా నూతన సృష్టిగా మారుస్తాడు. ఒకవేళ ఎన్నో విషయాల్లో మీరు దేవుడిని దుఃఖపరిచారేమో, మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, ఈరోజు మారు మనసు పొందండి. చాలామంది చెప్తారు, యేసు ప్రభువుని దూషించిన వారు పశ్చాత్తాపడి వాళ్ళ ప్రభు కొరకు ప్రాణాలు అర్పించేవారిగా తయారవుతున్నారు. ఎరుగక దూషించిన వాడు కొందరైతే, ఎరిగెరిగి ఆయన గాయాలు రేపిన వాడు మరికొందరు. ఏమైనప్పటికీ నన్ను క్షమించు ప్రభా, నేను తప్పుదిద్దుకొని నువ్వు చెప్పింది చేస్తా, దేవుడు చెప్పింది చెయ్యాలి, నా మాట చొప్పున నడుచుకునేవాడు నిరంతరం నిలుస్తానన్నాడు ప్రభు.